నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తాం। రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం। ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలు పొందేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి। టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పిలుపు। పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రపంచం సృష్టించిన జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యార్థులు 600కి 596 మార్కులు సాధించి చరిత్ర సృష్టించిన రుష్మితను అభినందించిన యాజమాన్యం। పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయకేతనం ఎగురవేసిన జంగారెడ్డిగూడెం శ్రీరామచంద్ర విద్యార్థులు 600కి 595 మార్కులు సాధించిన మౌనిక ప్రసన్నను అభినందించిన యాజమాన్యం। ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు। ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో రెండో రోజు పర్యటనలో బుధవారం బుట్టాయిగూడెం మండలం పులిరామన్నగూడెంలో ఆయన గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు। ఈ ప్రాంతంలో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు। ఇక్కడి వెదురు హస్తకళ తయారీ శిక్షణ కేంద్రంలో తయారవుతున్న వాటికి మార్కెటింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు। అలాగే ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్య ధోరణి విడనాడాలని హితవు పలికారు। ఈ కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, ఉంగుటూరు శాసనసభ్యులు పి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు। స్టాల్స్ పెట్టడానికి ఎట్లా మీకు ముందు నుంచి మీరు కోఆర్డినేట్ చేసుకుంటారు। పౌర సరఫరాల శాఖ మంత్రి గారు గౌరవనీయ మేరకు జూన్ 15 లోపు నేను మళ్ళీ తిరిగి వస్తాను మీ గ్రామానికి। ఏదైతే కొన్ని కార్యక్రమాల్లో మనం చేయాలని అనుకున్నామో నిన్నటి నుంచి, అది తాగునీటి విషయంలో కానివ్వండి, రోడ్ల విషయంలో కానివ్వండి, మీ బిడ్డలకి జాబ్ మేళా విషయంలో కానివ్వండి, వీటితో పాటు ప్రభుత్వం అందిస్తున్న మొట్టమొదటిసారి 35 కిలోల బియ్యం మీ అందరికీ కూడా అందించాలనే ఒక ఆలోచనతోటి అంత్యోదయ అన్న యోజన కింద పంపిణీ చేయబోతున్నాం ఈ వచ్చే నెల నుంచి। మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా కోరుకునేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 కలిసి గతంలో పోటీ చేశారు। అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు ప్రధానమంత్రిగా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు। మేమందరం కూడా పార్టీల పరంగా మనం వేరే పార్టీలైనా ఈ ప్రాంతానికి మంచి కార్యక్రమాలు జరగాలి, పక్కా గృహ నిర్మాణం జరగాలి, మీకు ఎవ్వరికి కూడా మంచినీటి సౌకర్యం లేదనే మాట వినిపించుకోకూడదు అనేది ఒక పట్టుదలతో చేయబోతున్న కార్యక్రమం। ఏలూరు జిల్లాలో మనకి చాలా వనరులు ఉన్నాయి, అద్భుతమైన వనరులు ఉన్నాయి। ఆ వనరుల్లో ఈ రోజున ఆనిముత్యం మనకి పోలవరం ప్రాజెక్టు వలన కొన్ని కుటుంబాలు నష్టపోయినా దేశానికి అంకితం అవుతూ జాతికి అంకితం చేసే ప్రాజెక్టు ఇది। కాబట్టి ఎవరైతే సహకరించారో ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం వాళ్ళందరినీ మనం మనస్ఫూర్తిగా గౌరవించుకుంటూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలు పొందేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు। జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రావూరి కృష్ణ మాట్లాడారు। ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందన్నారు। ఈ నెల 20వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు। పట్టణంలోని అన్ని సచివాలయాల్లో ఈ దరఖాస్తు ప్రక్రియ జరుగుతుందన్నారు।
అదేవిధంగా సీనియర్ సిటిజన్ కార్డు కోసం పట్టణంలోని సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కావున అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు మహంకాళి రామ్మోహన్ రావు, అబ్బిన దత్తాత్రేయ, తూటికుంట దుర్గారావు, రాజాన పండు, మారిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, మన నాయకులు ఎస్సీ కార్పొరేషన్ మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. మరి దీంట్లో భాగంగా ఏప్రిల్ 11 నుంచి మే 20 వరకు లోన్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మరి ఇది 25-26 సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పలు యూనిట్ల ప్రతిపాదక ఆర్థిక చేయూత రుణాలను అందించడం జరుగుతుంది. మరి మార్గదర్శకాలు చేసిన దీని ప్రకారం ఏప్రిల్ 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం. ఇందులో మెడికల్ షాపులు, మెడికల్ ల్యాబు, ఎలక్ట్రికల్ బ్యాటరీ ఛార్జీలు, యూనిట్ ఎలక్ట్రికల్ ఛార్జీలు, అలాగే ఆటోలు, పాసింజర్ కార్లు, 4 వీలర్స్, గూడ్స్ వెహికల్స్లు అన్నీ కూడా మీరు ఎస్సీకి సంబంధించిన వారు ఎవరైనా సరే ఈ కార్పొరేషన్ ద్వారా, అలాగే మన జంగారెడ్డి సచివాలయాల్లో మరి లోన్లకి పెట్టుకోవాలి. నిరుద్యోగులందరూ కూడా మరి దీన్ని తక్షణమే ఉపయోగించుకుంటే మంచిదని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం. మరి జంగారెడ్డిగూడెం సచివాలయంలో సీనియర్ సిటిజన్స్కి గుర్తింపు కార్డులను ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రభుత్వం ప్రతి ఒక్కరూ కూడా సీనియర్ సిటిజన్కి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వారు ఏ దేవస్థానానికి వెళ్ళినా, ఏ ఆర్టీసీ బస్సు ఎక్కినా, ఏ రైల్వేకి వెళ్ళినా, ఏ ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ఏమన్నా సరే మరి వారి అందరికీ కూడా ఈ యొక్క ఆధార్ కార్డు వల్ల, గుర్తింపు కార్డు వల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని చెప్పి మరి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంలో తెలియపడుతున్నాం. దీనికి కావాల్సిన ఆధార్ కార్డు, అలాగే పాస్పోర్ట్ ఫోటోలు, బ్లడ్ గ్రూపు, అలాగే 40 రూపాయలు తీసుకుని మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి సచివాలయాలకు వెళ్తే మరి అక్కడ మీ యొక్క పేరుని అన్నీ నమోదు చేసుకుని మీకు గుర్తింపు కార్డుని ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మరి జంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పని. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. కె రుష్మిత 600 మార్కులకు గాను 596 మార్కులు సాధించి చరిత్ర సృష్టించింది. దీంతో స్కూల్ ఆవరణలో సంబరాలు జరిపారు. బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. రుష్మితతో పాటు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ తమ విద్యార్థిని రుష్మిత 596 మార్కులు సాధించడం తమకెంతో గర్వంగా ఉందన్నారు. అదేవిధంగా ఎం జాయ్ నిస్సి 592, ఎం దేవిశ్రీ 592, ఎం సంజన 592, జి వర్షిత 591, ఎన్ అక్షయ 591 మార్కులు సాధించారని అన్నారు. 590 పైబడిన 11 మంది, 580 పైబడిన 24 మంది, 570 పైబడి 40 మంది, 560 పైబడి 61 మంది, 550 పైబడి 78 మంది, 500 పైబడి 150 మంది విద్యార్థులు మార్కులు సాధించి చరిత్ర సృష్టించారన్నారు. తమ విద్యార్థులు ఇంతటి అత్యుత్తమమైన మార్కులు సాధించడం తమకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం పి సతీష్ చంద, వి శ్రీనివాస్, వి ప్రసన్నలక్ష్మి, పి లక్ష్మీ ప్రసన్నతో పాటుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేడు ప్రకటించినటువంటి ఎస్ఎస్సి 10వ తరగతి ఫలితాలలో మన విద్యా వికాస్ విద్యార్థులు విజయదుందుబి మోగించారు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే 10th క్లాస్ ఫలితాల్లో అద్భుత విజయాలు సాధిస్తూ ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా అత్యద్భుతంగా ఇప్పటి వరకు జంగారెడ్డిగూడెంలో కనీ విని ఎరుగని రీతిలో 600కి 596 మార్కులతోటి టాప్ పొజిషన్లో నిలిచామని చెప్పడానికి గర్వంగా ఉంది. మా విద్యార్థిని కె రుష్మిత 600 మార్కులకి 596 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే 590 పైబడి
7 విద్యార్థులు సాధించారు. అలాగే 580 పైబడి 24 మంది, 570 పైబడి 40 మంది, 550 పైబడి 78 మంది, 500 పైబడి 150 మంది విద్యార్థులు 500 పైబడి మార్కులు. ఇది చాలా అద్భుతమైన ఈ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లోనే అద్భుతమైన విజయం. అలాగే మన ఏలూరు జిల్లాలో కూడా అత్యుత్తమ ఫలితాలు ఇవి. ఈ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులందరికీ, అలాగే ఈ సాధించడానికి కష్టపడి కృషి చేసినటువంటి మా అధ్యాపక బృందానికి అభినందనలు. అలాగే ఈ విజయాలు ఇంత విజయం సాధించడానికి సహకరించినటువంటి మా తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక 10th క్లాస్లోనే కాదు, ఈ సంవత్సరం ఉన్న ప్రతి ఎగ్జామ్స్లో ఐఐటి జేఈ మెయిన్స్లో కానీ, అలాగే మనం ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్లో కానీ, ఇప్పుడు 10th క్లాస్ అన్నింటిలోనూ కూడా టాప్ మార్క్స్ తోటి మా విద్యార్థులు విజయదుందుకు భోగించారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. నేను వర్షిత విద్యా వికాస్లో ఎస్ఎస్సి 10th క్లాస్ మన ఎగ్జామ్స్ రాశాను. నాకు 591/600 స్కోర్ చేయగలిగాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి కారణం మా టీచర్, మా పేరెంట్స్, ఈ మేనేజ్మెంట్. నేను కూడా ఫర్దర్ స్టడీస్ ఇక్కడే, ఇంటర్ కూడా ఇక్కడే జాయిన్ అవుదామని అనుకుంటున్నాను. ఇక్కడ చాలా గ్రేట్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల నేను ఇంటర్ కూడా ఇక్కడ చదువుదామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ విద్యా వికాస్. నా పేరు జాయినిస్సి. నేను నర్సరీ నుంచి 10th వరకు విద్యా వికాస్లో చదివాను. మొన్న రాసిన ఎస్ఎస్సి ఎగ్జామ్ రిజల్ట్స్ ఈరోజు వచ్చినాయి. దీంట్లో నాకు 592 స్కోర్ చేశాను. దీని అంతటికీ కారణం విద్యా వికాస్ ఫ్యాకల్టీ. మంచి ఫ్యాకల్టీ ఉండడం వల్లే ఇన్ని మార్క్స్ స్కోర్ చేయగలిగాను. థ్యాంక్స్ టు విద్యా వికాస్. నా పేరు కౌశిక. నేను నా 8th నుండి విద్యా వికాస్లో చదివాను. నాకు ఈరోజు వచ్చిన ఎస్ఎస్సి ఫలితాల్లో 584/600 వచ్చాయి. ఇక్కడ మంచి ఫ్యాకల్టీ ఉండడం వల్ల నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. ఇంటర్ కూడా నేను ఇక్కడే చదువుదాం అనుకుంటున్నాను. ఇన్ని మార్క్స్ రావడానికి కృషి చేసినందుకు మా పేరెంట్స్కి, మా ఫ్యాకల్టీకి అందరికీ నా ధన్యవాదములు. థ్యాంక్స్ టు విద్యా వికాస్. నాకు ఇవాళ 10th రిజల్ట్స్లో 592/600 వచ్చినాయి. దానికి కారణమైన మా మేనేజ్మెంట్కి, మా టీచర్స్కి, మా పేరెంట్స్కి అందరికీ చాలా థ్యాంక్స్. చాలా మంచి ప్లాన్తో, మోటివేషన్తో మేము ఈ మార్క్స్ని సాధించాము. థ్యాంక్స్ టు విద్యా వికాస్. నా పేరు సంజన. మా ఫాదర్ పేరు సుబ్రహ్మణ్యం, మా మదర్ పేరు శైలజ. నాకు ఇవాళ రిలీజ్ చేసిన రిజల్ట్స్లో 592 వచ్చినాయి. మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. దీని అంతటికీ కారణం మా టీచర్స్, మా పేరెంట్స్, మా మేనేజ్మెంట్. మా మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతారు, మమ్మల్ని చాలా మోటివేట్ చేస్తారు. నేను ఇంటర్ కూడా ఇక్కడే చదువుదాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ విద్యా వికాస్. నా పేరు పి దీపిక. మా నాన్నగారి పేరు పైడి రాజు, మా అమ్మగారి పేరు పైడి జానకి. నేను ఈ రోజు వచ్చిన ఎస్ఎస్సి ఫలితాల్లో 591/600 స్కోర్ చేశాను. దీని అంతటికి కారణం మా టీచర్స్, మా ఫ్యాకల్టీ, మా మేనేజ్మెంట్. థ్యాంక్స్ టు విద్యా వికాస్ ఫ్యాకల్టీ, మేనేజ్మెంట్ అండ్ మై పేరెంట్స్. నా పేరు అక్షయ. నేను ఇవాళ 10th ఎస్ఎస్సి ఫలితాల్లో 585/600 సాధించాను. ఈ మార్కులు సాధించడానికి కారణం మా పేరెంట్స్, మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ వల్లనే. వాళ్ళకి చాలా థ్యాంక్స్ టు విద్యా వికాస్. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం శ్రీరామచంద్ర విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఎం మౌనిక ప్రసన్న 595 మార్కులు, ఎన్పిఎస్ దుర్గా 587, కె జశ్వంత్ 571, కేడిఎస్ఎస్ హర్షిత 558, డిహెచ్ఎస్ నందిని 547, జి ఐశ్వర్య 545, జి లావణ్య 541 మార్కులు సాధించారు. దీంతో వీరిని స్కూల్ యాజమాన్యం అభినందించారు, పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్ర సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం తమ విద్యా సంస్థకే సాధ్యమన్నారు. తమ విద్యా సంస్థల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు చదివిన మౌనిక ప్రసన్న 595 మార్కులు, ఎన్పిఎస్ దుర్గా 587 మార్కులు సాధించడం తమకెంతో గర్వంగా ఉందన్నారు. ఈ విద్యార్థుల మార్కులు రామచంద్ర విలువలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వివిఎస్ జగదీష్ కుమార్, ఏవో రమేష్, సిఏఓ ఉమా, అకాడమిక్ ఇన్ఛార్జీలు హెచ్బిఆర్ ప్రసాద్, ఎం రాధిక, పి అశ్వేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు విడుదల చేసిన 10th ఫలితాల్లో
రామచంద్ర విద్యార్థులందరూ కూడా అఖండమైన రిజల్ట్ సాధించి అప్లైన్డ్ ఏరియాలోనే రామచంద్ర సాటి అనే విధంగా ఈ ఇనిషియేషన్ కి పేరు తెచ్చిన మా విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మా మీద నమ్మకంతో ఇన్ని సంవత్సరాల పాటు విద్యా సంస్థలో చదివించిన పేరెంట్స్ అందరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. విశేషం ఏంటంటే రామచంద్రలో ఇప్పుడు 595 మార్కులు 600 మార్కులకు గాను 595 మార్కులు సాధించిన మౌనిక అనే స్టూడెంట్ ఎల్కేజీ నుంచి యూకేజీ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఈ రోజు రామచంద్ర స్టూడెంట్ అని రామచంద్ర బ్రాండ్ గా 595 మార్కులు సాధించి అప్లైన్డ్ ఏరియాలోనే ఒక రామచంద్ర విద్యా సంస్థ ద్వారా అనేక మంది పిల్లల్ని తీర్చిదిద్దగలిగే విద్యా సంస్థ రామచంద్ర అని తెలియజేసే విధంగా మౌనిక 12 సంవత్సరాలు రామచంద్ర చదువుకొని ఈరోజు ఇంత మంచి రిజల్ట్ సాధించిన మౌనికకి, అలాగే పూజిత 587 మార్క్స్ కూడా రామచంద్రలో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఈ రోజు 10th రిజల్ట్ లో 587 సాధించి రామచంద్ర సాటి అనే విధంగా రామచంద్ర అంటే బ్రాండ్ కింద ఆ స్టూడెంట్స్ అందరూ కూడా రామచంద్ర బ్రాండ్ కింద, అలాగే పరీక్ష రాసిన స్టూడెంట్స్ అందరూ కూడా రామచంద్ర బ్రాండ్ అంటే ఇంతటి మంచి రిజల్ట్ ఇస్తారనే విధంగా తెలియజేశారు. ఈ రోజు విడుదల చేసినటువంటి 10వ తరగతి ఫలితాల్లో రామచంద్ర విద్యార్థిని ఎం మౌనిక 595 మార్కులు, అలాగే ఎన్ పూజిత 587 మార్కులతో ఘన విజయాన్ని సాధించారు. ఇటువంటి ఘన విజయాన్ని సాధించడానికి కృషి చేసినటువంటి ప్రతి టీచర్స్ ని అందరినీ అభినందిస్తున్నాం. రామచంద్ర యాజమాన్యంలో భాగంగా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధతో నైతిక విలువలతో కూడినటువంటి ఎడ్యుకేషన్ అందిస్తూ ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి ఈ విద్యార్థులను అభినందిస్తూ 590 మార్కులు పైబడిన వాళ్ళు ఒకళ్ళు, టోటల్ గా 550 మార్కులు దాటిన వాళ్ళు 5గురు, 500 మార్కులు పైబడిన విద్యార్థులు 16 మంది. ఇటువంటి ఘన విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులకు, వారికి సహకరించినటువంటి పేరెంట్స్ కి, అలాగే మేనేజ్మెంట్ అందరి తరఫున, స్టాఫ్ మెంబర్స్ అందరి తరఫున వీళ్ళందరికీ ఇలాగే ఇటువంటి అత్యుత్తమైనటువంటి రిజల్ట్స్ ని ఇంకా మరెన్నో ప్రదర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో శ్రీరామచంద్ర స్కూల్కి సంబంధించిన విద్యార్థిని ఎం మౌనిక 595 మార్కులతో అత్యధిక మార్కులు సాధించి ఈ ఏరియాలోనే రికార్డు సాధించింది. పూజిత 587 మార్కులతోనూ, కె జస్వంత్ 571 మార్కులతోనూ రామచంద్రలో అత్యధిక ఫలితాలు సాధించగలిగారు. తక్కువ మంది విద్యార్థులతో అత్యధిక ఫలితాలు సాధించిన సంస్థ శ్రీరామచంద్ర. ఈ రోజు విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో మా విద్యార్థిని ఎం మౌనిక 595 మార్కులు సాధించింది. ఈ మార్కులు సాధించడం వెనుక అంకిత భావంతో కృషి చేసిన అందరికీ, ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎం మౌనిక వాళ్ళ ఫాదర్ నండి. మా పాప నర్సరీ నుంచి కూడా మా పాప బాబు లాస్ట్ ఇయర్ మనోజ్ కూడా స్కూల్ టాప్ ఉన్నాడు. ఈరోజు మౌనిక కూడా 590+ చేస్తుందని మేము అనుకున్నాం. దానికి మించి 595 మార్కులు మాకు గిఫ్ట్గా ఇచ్చారు. దాన్ని మేము రామచంద్ర స్కూల్కి గిఫ్ట్గా ఇచ్చాము. నర్సరీ నుంచి కూడా మా పిల్లలిద్దరు కూడా ఇక్కడే చదివారు. మాకు ఎప్పుడు కూడా ఏ లోటు రాకుండా రామచంద్ర స్కూల్ మాకు ఎంకరేజ్ చేశారు. అలాగే మేము కూడా మా పిల్లల్ని ప్రోత్సహించి పంపించాం. కృష్ణారావు గారికి, స్కూలు స్టాఫ్ అందరికీ మరి ధన్యవాదాలు. My name is Pujita. I am studying Sri Ramchandra School. I got 587 marks in 10th class for 600. I am studying in Sri Ramchandra from my childhood till nursery onwards. I am studying in Sri Ramchandra School only. Next also I will study in Sri Ramchandra School only. This school gave me best results for me. Thank you. Thank you for my teachers, management and my parents also. జంగారెడ్డిగూడెం ప్రతిమ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో వారి ప్రతిభను కనబరిచారు. కె కువలేష 594 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో, కె హిమశ్రీ లలితాంబిక 592 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. దీంతో స్కూల్ ఆవరణలో సంబరాలు జరిపారు. కువలేష్తో పాటుగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ తమ పాఠశాల నుంచి 10వ తరగతి పరీక్షలకు 143 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 590కి పైగా 2 విద్యార్థులు, 580కి పైగా 12 మంది, 570కి పైగా 24 మంది, 560కి పైగా 32, 550కి పైగా 45 మంది, 540కి పైగా 55 మంది, 500కి పైగా 87 మంది విద్యార్థులు మార్కులు సాధించారని అన్నారు. తెలుగులో 100కి 100 మార్కులు 7గురికి, గణితంలో 100కి 100 మార్కులు 23 మందికి, సైన్స్లో 100కి 100 మార్కులు 7గురికి, సోషల్లో 100కి 100 మార్కులు 12 మంది విద్యార్థులు సాధించారని అన్నారు. తమ విద్యార్థులు ఇంతటి అత్యుత్తమమైన మార్కులు సాధించడం తమకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్లు సుభాష్ రెడ్డి, సింధూషారెడ్డిలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎప్పట్లాగే ఈ విజయాన్ని కూడా పేరెంట్స్కి అంకితం చేస్తున్నామండి మేము. అదేవిధంగా చాలా కష్టపడిన ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు రిజల్ట్ అంటే ఎప్పుడు కూడా మనం ఎలా చూడాలంటే ప్రతి పిల్లవాడికి న్యాయం జరిగిందా లేదా అనే దాని మీదే దృష్టి పెట్టి ప్రతిభా స్కూల్ నడుస్తుంది. నిజం 594 వచ్చింది, 592 వచ్చింది, అలాగే 580 అబోవ్ చాలామందికి వచ్చినాయి, 570 అబోవ్ చాలామందికి వచ్చినాయి, 500 అబోవ్ చాలామందికి వచ్చినాయి. అందరూ ఓవరాల్గా ఏంటంటే మొత్తం కూడా ఏదో ఒక్కటేదో పైకని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ప్రతిభా స్కూల్ ఎప్పుడు కూడా మీరు ఎన్ఐటీలో చూసుకున్నట్లయితే మనం వచ్చిన దాంట్లో 99.5%తో కూడా మా పిల్లలు ఉన్నారు. అలాగే ఇప్పుడు ఎన్ఐటీలో అంటే వాటన్నిటికీ కూడా ఏంటంటే ఇక్కడ మేము ఇచ్చే ఐటీ ఫౌండేషన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. అంతేకాకుండా చెక్ బుక్ టాలెంట్ టెస్ట్ కూడా ఈ సంవత్సరం టాప్లో మేమే ఉన్నాం. ఇవే కాకుండా స్పెల్ వెల్, స్పెల్ బి, మ్యాథ్ బి, వీటన్నిటికీ కూడా తర్ఫీదిస్తూ ఈ మార్క్స్ మీద కూడా మేము ఎలా సాధిస్తున్నామంటే అక్కడ మేము సంతోషపడుతున్నామండి. ఇవాళ విడుదలైన SSC 2025 ఫలితాల్లో 594 మార్క్స్ తోటి ప్రతిభ విజయడంక మోహించిందని మా యాజమాన్యం తరపున తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాము. కే కువలేష్ 594 మార్క్స్ తోటి, అట్లాగే కే హిమశ్రీ 592, ఆర్ చరణ్య 588, రాజీ 587, అలాగే 586, 586, 586, 585, 582, 581, 580, 580 ఈ విధంగా 590 ప్లస్ ఇద్దరు, 580 ప్లస్ 12 మంది, అట్లాగే 570 ప్లస్ 24 మెంబర్స్, 560 ప్లస్ 32 మెంబర్స్, అంటే ప్రతి నలుగురిలో ఒకరికి 560 మెంబర్స్ వచ్చాయి. తర్వాత 550 మెంబర్స్ 45 మెంబర్స్ ఉన్నారు, అంటే ప్రతి ముగ్గురిలో ఒకరికి 550, 540 ప్లస్ 55 మెంబర్స్, అలాగే 500 ప్లస్ 87 మెంబర్స్, మొత్తం పరీక్షకు హాజరైన 143 మెంబర్స్లో 500 ప్లస్ 87 రావడం అనేది ఓవరాల్గా చాలా వండర్ఫుల్ బ్రహ్మాండమైన రిజల్ట్. ఈరోజు వచ్చిన 10th క్లాస్ రిజల్ట్ చూసి నేను ఎంతో ఆనందిస్తున్నాను. ముఖ్యంగా ఈ రిజల్ట్ మా పిల్లలకి, ముఖ్యంగా మా టీచర్స్ అందరూ చాలా కోఆర్డినేషన్తో పనిచేశారు. వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. తల్లిదండ్రులు అందరూ చాలా సంతోషించారు. ఎప్పుడూ లేనిది ప్రతి పిల్లవాడు ముఖంలో ఆనందం కనిపించింది. నేను పాస్ అవుతానా లేదా అనుకున్న పిల్లవాడు కూడా మంచి మార్కులు సంపాదించారు. అది ఎంతో గర్వకారణం. ప్రతి వాళ్ళు చాలా మంచి మార్కులతో పాస్ అయ్యారు. అందరికీ మంచి మార్కులు వచ్చాయి. చాలా సంతోషం. ఇప్పుడే విడుదలైన SSC ఫలితాల్లో 594 వచ్చిన కునేష్ అనే అబ్బాయికి కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. అదేవిధంగా ప్రతిభ అంటే ఓన్లీ మార్క్సే కాకుండా చెక్ బుక్ టాలెంట్ టెస్ట్ కానీ, స్పెల్ వెల్ కానీ, స్పెల్ బి కానీ, మ్యాథ్ బిల్ కానీ, లేదంటే కనుక ఇది సాక్షి వాళ్ళు నిర్వహించే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా ప్రతిభ స్కూల్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ విధంగా మేము తయారు చేస్తున్నాము పిల్లల్ని కూడా, ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ ఉండేలా చూస్తున్నాము. My name is Sharanya. I'm very happy to study here because everyone will feel very fear when the results day comes, but no Pratibha student can fear because everyone may pass with the good marks in the Pratibha school. I'm very happy because I got full marks in groups. MPC I got full 100s. Again social also I got 100 marks. I felt very happy. My teachers also supported me a lot and they pushed me a lot to study. I felt very happy for that. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. చంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ.
180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోసమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా ఐఐటి, జేఈఈ మెయిన్స్, ఎంసెట్లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9441796460. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను 2027 గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా తీసుకుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. 2 రోజుల పోలవరం నియోజకవర్గ పర్యటనలో భాగంగా జిలుగుమిల్లి మండలం బరింకలపాడులోని క్యాంపు కార్యాలయంలో మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును తెలిపారు. అతి త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులను ఇవ్వనున్నట్లు వివరించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి మనోహర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 10,000 మంది గిరిజనులు
ఈ ముంపు ప్రాంతాల్లో ఉంటారని అంచనా వేశారు. ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తించే విధంగా ఎవరైతే R&R హౌసింగ్ కాలనీలో దాదాపు 3600 మంది నిర్వాసితులుగా గుర్తించారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 35 కిలోల బియ్యం, 1 కిలో పంచదార సబ్సిడీ రేట్కి 13 రూపాయల 50 పైసలకి అందించడం అనే కార్యక్రమం పౌర సరఫరాల శాఖ నుంచి చేస్తాం. వీటితో పాటు కొత్త రేషన్ కార్డులు త్వరలోనే ప్రారంభించబోతున్నాం. ఈ KYC పూర్తవగానే వాళ్ళ పూర్తి వివరాలు ఆధార్ లింకేజ్ అయిపోగానే వచ్చే నెల నుంచి ప్రతి కుటుంబానికి వాళ్ళ వివరాలతో పాటు కొత్త రేషన్ కార్డులు, క్రెడిట్ కార్డ్ సైజ్ కార్డులు కూడా ప్రవేశపెట్టబోతున్నాం. ప్రతి ఒక్కరికి అందిస్తాం. పోలవరం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా తీసుకున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవ రెండు కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాల్లోనూ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా జాప్యం లేకుండా ప్రతి కుటుంబానికి అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. పోలవరం మీరు గతంలో చూశారు. 100 కోట్ల రూపాయలు ఏదైతే R&R ప్యాకేజ్ కింద ఇవ్వాలో 6.5 లక్షల రూపాయలు కుటుంబానికి అది రాగానే మా కుటుంబ ప్రభుత్వం చెల్లించింది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. వాస్తవంగా ఏంటంటే 51% ప్రాజెక్ట్ పూర్తయింది. రాబోయే రోజుల్లో ఫోకస్డ్గా 2027 పుష్కరాల కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందించిన సహకారం మరువలేనిది. రాష్ట్ర ప్రజలకి ఒక అంకిత భావంతో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న తరుణంలో పోలవరం నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా జరగాలి. పవన్ కళ్యాణ్ గారు 27 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ నుంచి మంజూరు చేశారు. CC రోడ్లు, అదేవిధంగా రక్షిత మంచినీటి పథకం, సైడ్ కాలువలు, ఈ నిర్మాణాలతో పాటు జాతీయ రహదారులు ఏవైతే వస్తున్నాయో దాదాపు 100 కోట్ల రూపాయలతోటి మనం ఆల్రెడీ నిర్మాణం ప్రారంభమైనాయి. టూరిజం హబ్గా తయారు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరారు. రాష్ట్ర పర్యాటక మంత్రి కూడా మా జనసేన పార్టీ సోదరుడు దుర్గేష్ గారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడి ఆయన కూడా ఆహ్వానించి పోలవరంలో ఇక్కడ ఎటువంటి పర్యాటక కార్యక్రమాలు చేయగలుగుతాం, తద్వారా ఉపాధి అవకాశాలు మనం యువతకు ఏ విధంగా కల్పించగలుగుతాం అనే దానిపైన తప్పకుండా మేము అధ్యయనం చేస్తున్నాం. నేను రాష్ట్ర ప్రజలకి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్టీ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలవరం ప్రజలందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తాం. అభివృద్ధితో పాటు సంక్షేమంలో కూడా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా, ఇందాక చూశారు మీరు, దీపం పథకం ద్వారా కూడా సిలిండర్లు పంపిణీ కార్యక్రమం చేశాం. మొదటి విడతలో దాదాపు 1 కోటి మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఈసారి ఆ సంఖ్య ఇంకా పెరగబోతోంది. ప్రతి కుటుంబానికి ఏదో విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం, అదేవిధంగా కుటుంబంలో ఒక ఉద్యోగ అవకాశం, ఒక వ్యాపారవేత్త, ఈ రెండు కూడా అయ్యేటట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఏలూరు జిల్లాని ఇంకా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అందరం కలిసి తీసుకుంటాం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు విజయ డంకా మోగించారు. 40 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 40 మంది విద్యార్థులు కూడా ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులకు స్వీట్లు తినిపించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ కోరా రేవతిరాణి మాట్లాడుతూ తమ పాఠశాల నుంచి 10వ తరగతి పరీక్షలు రాసిన ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ముఖ్యంగా SK ఒమీనా అనే విద్యార్థి 593 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. 590 మార్కులతో S ప్రియాంక, సాయి లక్ష్మి ద్వితీయ స్థానంలో, 584 మార్కులతో B ధనుశ్రీ తృతీయ స్థానంలో నిలిచారని అన్నారు. అంతేకాకుండా పరీక్షలకు హాజరైన ప్రతి 4 విద్యార్థులలో 3 విద్యార్థులు 500 పైబడి మార్కులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ కోరా నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు K త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. ఈ విద్యా సంవత్సరం SSC ఫలితాల్లో కిడ్స్ CM స్కూల్ అత్యధిక మార్కులు 593. ఈ విజయానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకి, విద్యార్థులకి, తల్లిదండ్రులకి అందరి సమిష్టి కృషితో విజయాన్ని సాధించడం జరిగింది. 500 అబౌట్ 28+, అట్లాగే 100% రిజల్ట్తో సాధించినటువంటి విద్యార్థులకి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఈ స్ఫూర్తితో మరిన్ని విజయాల్ని అందిస్తామని తెలియజేస్తూ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం అధినేతల యొక్క కృషికి ఇది ఒక నిదర్శనం. 10వ తరగతి ఫలితాల్లో సామాన్యమైన విద్యార్థులు ఇంత కృషి చేసి వాళ్ళందరికీ కూడా 100% ఫలితాలతో పాటుగా అత్యధిక మార్కులతో మంచి
స్థానాన్ని గైకొనడం అనేటువంటిది సంస్థ, ఉపాధ్యాయులు ప్లస్ విద్యార్థుల యొక్క అసాధారణ కృషి. వాళ్ళందరికీ కూడా ఈ తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు వీళ్ళందరూ కూడా ఈ సహకారం అందించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు పాఠశాల తరఫున తెలియజేస్తాం. నమస్కారం, నా పేరు ఒమీనా. నేను కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాను. నేను ఈ స్కూల్కి స్కూల్ ఫస్ట్ వచ్చాను 593 మార్క్స్తో. ఇంకా చెప్పవలసిన గొప్ప విషయం ఏంటంటే నేను ఇక్కడ నర్సరీ నుంచి చదువుతున్నాను. నేను ఇంతలా సాధించడానికి కారణం మా ఉపాధ్యాయులు, మా ప్రిన్సిపల్ మేడం, ప్రిన్సిపల్ సార్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అందరూ చాలా కృషి చేశారు ఇంత సాధించడానికి. ఏ రోజు విరమించుకోలేదు. ప్రతిరోజు ప్రతి ఒక్క రోజు హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇంత సక్సెస్ అవ్వడానికి చాలా హ్యాపీగా ఉంది. అసలు ఊహించలేదు ఇంత వస్తుందని, నేను స్కూల్ ఫస్ట్ వస్తానని. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నన్ను నర్సరీ నుంచి 10th క్లాస్ దాకా పేరెంట్స్ చాలా కృషి పడుతూ అంటే చాలా శ్రమపడి నన్ను చదివించారు. వాళ్ళకి ఇంత మంచి ర్యాంక్ని సాధించి ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నేను ఇంకా తెచ్చుకునేదాన్ని కానీ నా హెల్త్ కొంచెం అప్సెట్ అవడం వల్ల కొంచెం తగ్గాను. నెక్స్ట్ టైం ఇంటర్లో ఇంకా మంచి ఫలితం తెప్పిస్తానని ఇప్పుడే మాటిస్తున్నాను. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం బర్డ్స్ అండ్ బ్లోసమ్స్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 16 మంది విద్యార్థులు మాత్రమే 10వ తరగతి పరీక్షలు రాయగా వీరిలో కొంతమంది తెలుగులో, గణితంలో, సైన్స్లో 100కి 100 మార్కులు సాధించారు. దీంతో స్కూల్ ఆవరణలో విద్యార్థులకు యాజమాన్యం అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ పివి వరలక్ష్మి మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించారని అన్నారు. 550 పైబడి 25% మంది విద్యార్థులు, 500 పైబడి 50% మంది, 400 పైబడి 75% మంది విద్యార్థులు మార్కులు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. I congratulate all my students for the very good result. As usual, like Buds and Blossoms has rocked the result. So 16 students have appeared and it was 100% pass, and 100% of our students got 430 and above. 550 and above, 25% of our students got 550 and above, 50% of our students bagged 500 and above, have 75% of the students scored 450 and above. And I'm so proud to say that Telugu, one student Harshita scored 100 on 100, and I feel Hansika and Swarna also 98 and 99. Languages scoring 98 and 99 is not a small thing. So overall result, I'm very happy, and I once again say marks are not the measure of standards. In the same way, even though we got good score, I wish all my students best of luck in their career. నా పేరు హర్షిత. నేను బడ్స్ అండ్ బ్లోసమ్స్ స్కూల్లో చదువుకున్నాను. నేను ఎల్కేజీ నుండి ఇక్కడే చదివాను. నాకు ఈరోజు 10th రిజల్ట్స్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్లో 586 మార్క్స్ వచ్చాయి. నాకు ఇంత రిజల్ట్ రావడానికి మా పేరెంట్స్, మా టీచర్స్, ప్రిన్సిపల్ మేడం ఎంతో కష్టపడ్డారు. వాళ్ళ సపోర్ట్ ఉండటం వల్ల నేను ఇంత స్థాయికి వచ్చాను. ఇంకా మేడం కూడా మాకు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ఇచ్చారు కాబట్టి మేమందరం ఇంత సక్సెస్ సాధించగలిగాం. నాకు మ్యాథ్స్లో ఇంకా తెలుగులో 100 out of 100 వచ్చినాయి. మ్యాథ్స్లో, సైన్స్లో 99 వచ్చినాయి. నా పేరు స్వర్ణ. నేను బడ్స్ అండ్ బ్లోసమ్స్ స్కూల్లో చదువుతున్నాను. I completed my SSC board examinations. నాకు టోటల్ 556 వచ్చినాయి. తెలుగు 99, హిందీ 95. I scored 100 in science, 98 in social. ఇన్ని మార్క్స్ వచ్చినందుకు మా టీచర్స్కి, మా స్టాఫ్, ప్రిన్సిపల్ మ్యామ్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను నా పేరు లహరి నిశ్చల. నేను బడ్స్ అండ్ బ్లోసమ్స్లో 10th క్లాస్ SSC ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేసుకున్నాను. నాకు చాలా మంచి స్కోర్ వచ్చింది. సైన్స్లో 100 out of 100 వచ్చాయి. ఇంతగా నేను మార్క్స్ తెచ్చుకోవడానికి కారణమైన మా టీచర్స్కి, మా ఫ్యాకల్టీకి, ప్రిన్సిపల్ మేడంకి అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అలాగే నన్ను సపోర్ట్ చేసిన
మా పేరెంట్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా పేరు హన్సిక, నేను బచ్చం బ్లాసమ్ స్కూల్లో చదువుతున్నాను. నేను 10th క్లాస్ SSC బోర్డ్ ఎగ్జామ్స్లో మా స్కూల్ సెకండ్ వచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను స్కూల్ సెకండ్ రావడానికి కారణం మా టీచర్స్, వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల స్కూల్ సెకండ్ వచ్చాను. అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల పూర్వ విద్యార్థులమైనందుకు తామెంతో గర్వపడుతున్నామని పలువురు ప్రముఖులు తెలిపారు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో 1969వ సంవత్సరం నుంచి 75వ సంవత్సరం వరకు విద్యను అభ్యసించిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పట్టణంలోని ఆలపాటి గంగా భవానీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో సుమారు 30 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడంతో పాటు ఆనాటి సంతోషాలను స్మరించుకున్నారు. అదేవిధంగా విద్యను బోధించిన గురువులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత తామంతా ఒక చోట కలవటం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు మరిన్ని ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. ఈరోజు మేము జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్లో 1969 నుంచి 75 వరకు చదువుకున్నటువంటి విద్యార్థులందరం కూడా, పూర్వ విద్యార్థులందరం కూడా ఈరోజు ఇక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని కలవటం జరిగింది. సుమారుగా 30 మంది మేము పూర్వ విద్యార్థులను కలిసాము. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ భవిష్యత్తులో ఎలాంటి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి మేము ఆలోచించుకుంటున్నాము. ఇంకా చాలామంది రావాల్సి ఉంది. కొన్ని దూర ప్రాంతాల్లో సెటిల్ అవ్వటం వల్ల రాలేకపోయారు. లోకల్గా ఉన్నవాళ్ళు మాత్రం వచ్చారు. పొరుగురు వాళ్ళు కూడా కొంతమంది రావడం జరిగింది. ఇది మేము మన జంగారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థులను చెప్పుకోవడానికి మేము ఎంతో గర్వపడుతున్నాం. ఎందుకంటే అది మా అందరికీ కూడా మాకు మా విద్యా అభివృద్ధికి తోడ్పాటు ఇచ్చింది. అప్పట్లో మాకు శ్రీ ప్రక్కి విశ్వనాథ్ శర్మ గారు అని హెడ్ మాస్టర్ గారు, కుటుంబ శాస్త్రి గారు, తర్వాత దక్షిణామూర్తి గారు లాంటి స్టాల్ వార్డ్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర మేము చదువుకుని ఈ స్థాయిలో సెటిల్ అయ్యాం అందరం కూడా. అలాగే మా పివిఎస్ మాస్టర్ ఆయన కూడా శిష్యులు మేము అందరం కూడా రకరకాల వృత్తుల్లో మేము, అంటే కొంతమంది ఉద్యోగాలు, కొంతమంది వ్యాపారాలు, కొంతమంది పరిశ్రమవేత్తలుగాను సెటిల్ అయ్యటం జరిగింది. అందరూ కూడా బాగా సెటిల్ అయ్యాము. అలాగే జంగారెడ్డికి మేము అందరం కూడా జంగారెడ్డిలో ఈ రకంగా మేము సెటిల్ అయ్యి ఉన్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. మరి భవిష్యత్తులో ఇలాంటి మీటింగ్స్ మేము ఏర్పాటు చేసుకోవాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. గ్రామీణ ప్రాంత నిరుపేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సురక్ష హాస్పిటల్ అధినేత డాక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. కొయ్యలగూడెం మండలం గవరవరంలో సురక్ష హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో తగిన రక్షణ చర్యలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బీపీ, షుగర్ పరీక్షలు, థైరాయిడ్, గర్భసంచికి సంబంధించిన సమస్యలు, చర్మ సమస్యలు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలపై చికిత్సలు నిర్వహించి ఉచిత మందులు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలు పొందేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పిలుపు.
10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రపంచం సృష్టించిన జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యార్థులు 600కి 596 మార్కులు సాధించి చరిత్ర సృష్టించిన రుష్మితను అభినందించిన యాజమాన్యం. పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయకేతనం ఎగురవేసిన జంగారెడ్డిగూడెం శ్రీరామచంద్ర విద్యార్థులు 600కి 595 మార్కులు సాధించిన మౌనిక ప్రసన్నను అభినందించిన యాజమాన్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.